సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ని కొల్లగొట్టిన శ్రీమంతుడు. తక్కువ టైంలోనే 9 నందులు అందుకున్న ఏకైక తెలుగు హీరో తనే. తన సినిమాలతో కలెక్షన్ల పరంగానూ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. శ్రీమంతుడు తర్వాత మహేష్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో బ్రహ్మోత్సవం చేస్తున్నాడు. దాని తర్వాత చేయబోయే ఏఆర్ మురుగదాస్ సినిమాతో సినిమా ఓపెనింగ్ ముందే మహేష్ మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అదేంటంటే మురుగదాస్ మహేష్ల కాంబోలో చేయబోయే కొత్త సినిమాకి సూపర్ స్టార్ అక్షరాల 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంట. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత టాలీవుడ్లో 25 కోట్లు తీసుకోబోతున్న ఏకైక హీరో మహేష్ బాబే. శ్రీమంతుడు సినిమాకి గాను మహేష్ 17 కోట్లు తీసుకున్నాడు. ఆ సినిమా టాలీవుడ్లో టాప్ 2గా నిలిచింది. ఆ క్రేజ్తోనే మహేష్ ఏకంగా 8 కోట్ల రూపాయలు పెంచి 25 తీసుకోబోతున్నాడంట. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ కూడా ప్రయారిటీ బేసిస్ మీద మహేష్ డేట్స్ తీసుకున్నాడంట. తెలుగు, తమిళ్, హిందీలో దాదాపు 110 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందే ఈ సినిమా 2016 ఏప్రిల్ 11న లాంచ్ అవుతుంది. సూపర్ స్టార్ ముందు ముందు ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. మీరు ప్రవహిస్తుంటాం, సూర్యుడు ఉదయిస్తాడు, దేవి మ్యూజిక్ బాగుంటుంది.